నామమునకు మహిమ కలుగును గాక. ఎంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచు ఉన్నా. వాక్యం గుర్చిన అవగాహన అనే కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1257 ఎపిసోడ్గా యెహోషువ గ్రంథం 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. 13వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి నుంచి 7 వచనాల వరకు ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన భూమి ఎంతైతే ఉందో వాటి గురించి తెలియచేయబడతా ఉంది. అలాగే 8 నుంచి చివరి వరకు కూడా భూమిని పంచటాన్ని గురించి మనకి తెలియచేయబడతా ఉంది. యెహోషువ చాలా ముసలివాడైనప్పుడు యెహోవా అతనితో ఇలా చెప్పాడు, యెహోషువ, నీవు ముసలివాడు అయిపోయావు, కానీ నువ్వు స్వాధీనం చేసుకోవాల్సిన భూమి ఇంకా చాలా ఉంది. ఫిలిస్తీన్ల దేశాన్ని, గెషేరు దేశాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. ఈజిప్ట్ దగ్గర షీహోర్ నది నుండి ఉత్తరాన ఎక్రోను సరిహద్దు వరకు గల ప్రాంతాన్ని నీవు ఇంకా స్వాధీనపరచుకోలేదు. అంటే షీహోర్ నది అంటే బహుశా అది నైలు నది తూర్పు ప్రాంత విభాగాల్లో ఒకటి కావచ్చు అనేది అభిప్రాయం. అయితే ఇంకా దాన్ని నువ్వు స్వాధీనపరచుకోలేదు. అది కనానీ ప్రజలకు చెందింది. గాజా, అష్దోదు, అస్కేలోను, గాజు, ఎక్రోను 5 ఫిలిస్తీ నాయకులు ఇంకా నీవు జయించాలి. నీవు అవ్వితి ప్రజలను, కనానీ దేశానికి దక్షిణాన ఉన్నవారికి కూడా నీవు ఓడించాలి. అలాగే గెబాలీ ప్రజల ప్రాంతాన్ని కూడా నీవు ఇంకా ఓడించలేదు. హెర్మోను కొండ దిగువన బయల్గాదుకు తూర్పున లిబోహామాత్ వరకు గల లెబానోను ప్రాంతం కూడా ఉంది. లెబానోను నుండి మిస్రేఫోతామాయి వరకు గల కొండ దేశంలో సీదోను ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజల కోసం ఈ ప్రజలందరినీ నేను బయటకు వెళ్ళగొట్టేస్తాను. ఇశ్రాయేల్ ప్రజలకు నీవు భూమిని పంచేటప్పుడు ఈ భూమిని తప్పక జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు చెప్పినట్టు ఇలా చెయ్యి. ఇప్పుడు 9 వంశాలు మనిషి సగం వంశం వారికి ఈ భూమిని విభజించు అని. ఖచ్చితంగా యెహోషువకి చాలా ముసలివాడు అయిపోయాడంట. అయినప్పటికీ కూడా అతను యుద్ధాలు చాలా కాలం యుద్ధాలు చేసి నిర్విరామంగా దేవుని విజయాన్ని సాధించినవాడు, ఇశ్రాయేలు కొరకు ఒక నాయకుడిగా నిలబడినవాడు యెహోషువ. అయితే అలాంటి యెహోషువతో యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు, ఇంకా నువ్వు స్వాధీనపరచుకోవాల్సినవి ఉన్నాయి. నీవు ఇప్పటివరకు నీ జీవితంలో పోరాడినవి చాలా ఉన్నాయేమో, కానీ ఇక నువ్వు పోరాడవలసినవి మిగిలి ఉన్నాయి. నీ యొక్క జీవితంలో నీకు ఒక ప్రణాళికను పెట్టి లోకంలోనికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు సాధించవలసింది, నువ్వు చేయాల్సిన పని నా కొరకు ఇంకా నువ్వు చేయలేదు. ముసలివాడు అయిపోయావు, కానీ నీవు నా కొరకు చేయవలసింది మిగిలి ఉందంటున్నారు. ఈసారి మరొకసారి మనతో మాట్లాడుతున్నట్టుగా ఈ వాక్యం మనకి తెలియచేయబడుతుంది. ఏంటి అని అంటే, నీ వయసు అయిపోయి ఉండవచ్చు, ఒకవేళ నీకు వయసు ఉండవచ్చు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇంకా నువ్వు చేయాల్సిన పని మిగిలి ఉంది. నువ్వు జయించాల్సింది మిగిలి ఉంది. నువ్వు ఓడిపోవాల్సింది కాదు. నీవు జయము పొందాల్సిన స్థితి ఇంకా మిగిలిందని, నీవు అనేక మంది వారిని వెళ్ళగొట్టాలి అని చెప్తా ఉన్నారంటే, నీలో ఇంకా ఏమున్నాయో దేవునికి మరి నీకు విరుద్ధంగా ఉన్న ఏమి వెళ్ళగొట్టాలో, ఒకవేళ దేవుని కొరకు నీవు నిలబడి ఎవరిని మరి దేవుని సన్నిధి నుంచి దూరపరచాలో, అంటే అపవాది శక్తులను, దుష్ట శక్తులను, బలహీనతలను, మరి దేవునికి విరుద్ధమైన వాటిని ఆయన ప్రజల నుంచి దూరంగా పారద్రోలాలనేది కూడా ఇక్కడ మనకి ఒక అంశంగా తెలియచేయబడతాను. ఇశ్రాయేలు ఎదుట నుండి కనానీయులను వెళ్ళగొట్టడానికి దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్పు వారు దేవుని పట్ల చూపే విధేయతపై ఆధారపడి ఉంది. వారు ఆ ప్రాంత ప్రజలందరినీ వెళ్ళగొట్టడంలో విఫలమయ్యారు. కాబట్టి దేవుడు వారి మధ్యన కొందరు కనానీయులు నిలిచి ఉండడానికి అనుమతించాడు. తద్వారా ఇశ్రాయేలులో అనేకమైన సమస్యలు కలిగాయి. ముఖ్యంగా ఇశ్రాయేలు విగ్రహారాధికులు అయిపోయారు. దేవుని వాగ్దానాలకు సంబంధించి షరతులు మనం నెరవేర్చకపోతే తమ వాగ్దానాలు కట్టబడి ఉండాల్సిన అవసరం ఆయనకు కూడా లేదు. ఈ దేశం స్వాస్థ్యంగా పంచిపెట్టని చెప్తున్నాడు కదా. అంటే చాలామంది, అంటే కనానీయులను జయించిన కొద్దిమందిని విడిచిపెట్టేశారు. అలాగే 3 ప్రాంతాలను ప్రత్యేకంగా అక్కడ మనకి చెప్తున్నట్లుగా కనబడుతున్నాయి. గాజా, అష్దోదు, అస్కేలోను. వీటిలో నుంచి శత్రువులు మరలా బయలుదేరారు. అంటే వీళ్ళు చేయమన్న పని సరిగ్గా చేయలేదనేది మనకి అర్థమవుతా ఉంది. నిజమే, అంటే వాగ్దానాలు అవంతటికి అవి రావు, కానీ మనం పోరాడి వాటిని గెలుచుకోవాలనేది దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తాం. అలా చెయ్యలేక వారు కొన్నిటికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని విడిచిపెట్టేసి దేవుని సన్నిధించి దూరం అయిపోయి విగ్రహారాధకులుగా మార్చబడి లోకానుసారమైన జీవితాన్ని గడుపుతూ దేవునికి దూరం అయిపోయిన వారిగా వారు కనబడుతూ ఉన్నారు.
నీవు కూడా ఈ లోకంలో సమస్తానికి రాజీ పడిపోయి ప్రతి వాటి వైపు నువ్వు కన్నులెత్తి చూచి దేది నాకు కావాలని కోరుకొని దేవుని కంటే ప్రతిదీ ఎక్కువగా ప్రేమిస్తూ నీవు దేవుని సన్నిధి నుంచి దూరమైపోతున్నావు. ఈరోజు మరొకసారి నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన. జాగ్రత్త సుమి. అయితే ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు అంటున్నాడు కదా. గోత్రాలకు వాగ్దాన దేశాన్ని పంచిపెట్టడం మనం చూస్తాం. ఇశ్రాయేలుకి అదంతా ఒక లోతైన ఆధ్యాత్మికమైన అనుభవం. జాతికి చెందిన వాగ్దానాలు నెరవేర్చడం ద్వారా ఇప్పుడు వారు అనుభవిస్తున్న శాంతి యొక్క సంపూర్ణము నెరవేర్చడానికి అది వారిలో నిరీక్షణ కలిగిస్తూ ఉంది. అది కీర్తన 16:6 ప్రకారం వారి జీవితాల్లో భూమిని పంచిపెట్టే విషయంలో దేవుడు అనేకమైన లోతైన అర్థాలను వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనష్య వంశంలో మిగిలిన సగం మందికి ఇదివరకే నేను భూమి ఇచ్చాను. రూబేను వంశం వారికి, గాదు వంశం వారికి నేను ఇదివరకే భూమి ఇచ్చాను. యొర్దాను నది తూర్పున యెహోవా సేవకుడు మోషే వారిని భూమి ఇచ్చాడు. యొర్దాను నది తూర్పున మోషే వారికి ఇచ్చిన భూమి ఇదే. దీబోను వరకు మెదేబా మైదాన ప్రాంతం అంతా ఇందులో ఉంది. అర్నోను లోయ దగ్గర అరోయేరు వద్ద ఈ భూమి మొదలవుతుంది. ఈ లోయ మధ్యగల పట్టణం వరకు ఈ భూమి విస్తరించి ఉంది. అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన పట్టణాలన్నీ ఆ దేశంలో ఉన్నాయి. రాజు హెష్బోను పట్టణంలో ఉండి పాలించాడు. అమోరీ ప్రజలు నివసించిన ప్రాంతం వరకు ఈ దేశం విస్తరించింది. గిలాదు పట్టణం కూడా ఆ దేశంలో ఉంది. గెషూరు, మయాకా ప్రజలు నివసించిన ప్రాంతం కూడా ఆ దేశంలో ఉంది. హెర్మోను పర్వతం అంతా సల్కా వరకు బాషాన్ అంతా ఆ దేశంలో ఉంది. ఓగురాజు రాజ్యం అంతా ఆ దేశంలోనే ఉంది. ఓగురాజు బాషాన్లో పాలించాడు కదా. గతంలో అతడు అష్టోరోతు, ఎద్రేయిలో కూడా పాలించాడు. ఓగు రెఫాయింలో ప్రజల నుండి వచ్చినవాడు కదా. గతంలో మోషే ఆ ప్రజలను ఓడించి వారి దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. గెషూరు, మైకా ప్రజలు ఇతర ఇశ్రాయేలీల ప్రజలు బలవంతంగా బయటకు వెళ్ళగొట్టలేదు. నేటికి ఆ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజల మధ్యనే నివసిస్తున్నారు. బలవంతంగా వారిని వెళ్ళగొట్టమంటే కొంచెం మందిని వారు వెళ్ళగొట్టకుండా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ కూడా అలాగే నివసిస్తూ ఉన్నారు. లేవి వంశం ఒక్కటే భూమి ఏమీ లభించని కుటుంబం. దానికి బదులుగా ఇశ్రాయేల్ యెహోవా దేవునికి దహన బలులుగా అర్పించబడిన జంతువులన్నీ లేవి కుటుంబాల వారు తీసుకుంటారు. అదే యెహోవాకు వారికి వాగ్దానం చేసింది. అయితే రూబేను వంశం ఉంది కదండి. ప్రతి వంశం వారికి మోషే కొంత భూమి ఇచ్చాడు. వారికి దొరికిన భూమి ఇదే. అర్నోను లోయ దగ్గర అరోయేరు నుండి మెదేబా పట్టణం వరకు గల భూమి. ఈ లోయ మధ్యలో ఉన్న పట్టణం మైదానం మొత్తం ఇందులోనే ఉంది. హెష్బోను వరకు ఉంది. ఈ భూమి మైదానంలోనే పట్టణాలన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఈ పట్టణాలు దీబోను, బామోతు, బయలు, బయల్హోరు, యాహాజు, కెదెమోతు, మెఫాతు, కిరియత్యారీము, సిబ్మా, లోయలోని కొండ మీద ఎరెత్ షహీరు, బెత్పేరు, పిస్కా కొండలు, బెత్ యెషీమోతు. కనుక మైదానంలో కొన్ని పట్టణాలు అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన ప్రాంతం అంతా ఈ భూమిలోనే ఉంది. రాజు హెష్బోను పట్టణం దగ్గర పాలించాడు. అయితే అతన్ని మిద్యాను ప్రజానాయకులకు మోషే ఓడించాడు. ఆ నాయకులు ఏవి, రెకెము, సూర్, హోర్, రెబా. ఈ నాయకులంతా కూడా సీహోనుతో చేయి కలిపి పోరాడారనమాట. ఈ నాయకులంతా ఆ దేశంలో నివసించారు. బేయేరు వాడైన బిలామును ఇశ్రాయేలు ప్రజలు చంపారు. బిలాము భవిష్యత్ గురించి చెప్పేందుకు మంత్రాలు వేసేవాడు. ఆ పోరాటంలో ఇశ్రాయేలు ప్రజలు చాలామంది చంపేశారు. రూబేనుకు ఇచ్చిన భూమి యొర్దాను నది తీరం యొక్క సరిహద్దు కనుక రూబేను వంశం వారికి ఇవ్వబడిన భూములు, ఈ పట్టణాలు, పొలాలన్నీ చేర్చబడ్డాయి. గాదు వంశం వారికి మోషే ఇచ్చిన భూమి ఇది. ప్రతి ఒక్క వంశానికి ఈ భూమి మోషే ఇచ్చాడు. యాజేరు భూమి, గిలాదు పట్టణాలు అన్నీ రబ్బాతు దగ్గర అరోయేరు వరకు గల అమ్మోని ప్రజల భూమిలో సగం మోషే వారికి ఇచ్చాడు. ప్రజల భూమిలో సగం మోషే వారికి ఇచ్చాడు. హెష్బోన్ నుండి రామత్ మిస్పా, బెటోనియా వరకు గల భూమి ఇందులో ఉంది. మహానయ్యము నుండి దేబీరు వరకు గల ప్రాంతం అంతా ఈ భూమిలోనే ఉంది. బెతారాము, బెత్ నిమ్రా, సుక్కోతు, సఫోను లోయ ఈ భూమిలోనే ఉన్నవి. హెష్బోను రాజు సీహోను పాలించిన మిగిలిన భూమి అంతా ఇందులో ఉంది. ఇది యొర్దాను నదికి తూర్పున ఉన్న భూమి. కిన్నెరతు సముద్రం చివరి వరకు ఈ భూమి విస్తరించి ఉంది. ఈ భూమి అంతా గాదు వంశానికి మోషే ఇచ్చినది. ఈ జాబితాలో చేర్చబడిన పట్టణాలన్నీ ఈ భూమిలోనే ఉన్నాయి. ఒక్కో వంశానికి ఆ భూమిని ఇచ్చాడు. మనష్షే వంశంలో సగం మందికి మోషే ఇచ్చిన భూమి ఇదే. మనష్షే వంశంలోని సగం వంశాలు ఈ భూమిని తీసుకున్నాయి. ఆ భూమి మహానయీము దగ్గర మొదలవుతుంది. బాషాన్ అంతా, బాషాను రాజు ఓగు పాలించిన దేశం అంతా, బాషాన్లోని యాయీరు పట్టణాలన్నీ ఆ భూమిలోనే ఉన్నాయి. అవి మొత్తం 60 పట్టణాలు. గిలాదులో సగం, అష్టరోతు, ఎద్రేయి కూడా ఆ భూమిలో ఉన్నాయి. గిలాదు, అష్టరోతు, ఎద్రేయి, ఓగు
రాజు నివసించిన పట్టణాలు. ఈ భూమి అంతా మనష్షే కుమారుడు మాకీరు కుటుంబానికి ఇవ్వబడింది. ఆ కుమారులు అందరిలో సగం మందికి ఆ భూమి దొరికింది. మోయాబు మైదానాల్లో ఆ వంశాలకు ఈ భూమి అంతటిని మోషే ఇచ్చాడు. ఇది యెరికోకు తూర్పున యొర్దాను నది అవతల ఉంది. అయితే లేవి వంశం వారికి మోషే భూమి ఏమీ ఇవ్వలేదు. ఇశ్రాయేలుకు యెహోవా దేవుడు సాక్షాత్తు ఆయనే లేవి వంశం వారి పరంగా ఉంటారని వాగ్దానం చేశాడు. తన సేవకుడు అంటే దేవుడు మనుష్యుడు అని అర్థం, అంటే దేవుని యొక్క మనిషి. లేవి వంశానికి ఏమి ఇచ్చారు, అన్ని వంశాలకి ఎలా పంచిపెట్టారో ఇక్కడ మనకి రాయబడి ఉంది. అంటే స్వాస్థ్యంగా పంచిపెట్టే బాధ్యతను యెహోషువకు దేవుడు అప్పగించాడు. సమస్తాన్ని ఆయన పంచిపెట్టినట్టుగా చూస్తా ఉన్నాం. తగిన సమయంలో ప్రతిఫలం అనేది పొందుకుంటారు. ఎప్పుడైతే మరి ఎవరినైతే ఉండనివ్వకూడదని యెహోవా దేవుడు చెప్పాడో వారిని కొద్ది మందిని వాళ్ళు తరమలేకపోయారంట. దానివల్ల ఇశ్రాయేలీయులు వారి వంటి వారిగా మార్చబడ్డారు. వారు ఎలా ప్రవర్తిస్తే అలాంటి ప్రవర్తన వారి జీవితాల్లో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఎవరితో అయితే స్నేహం చేస్తున్నామో వారి ఆలోచనలు, వారి తలంపులు మన జీవితాల్లో చాలా మటుకు పనిచేస్తాయి. కానీ అవి కాదు, మనము వారిని ప్రభావితం చేసేవారిగా ఉండాలి. మనము వారి ప్రవర్తనను మార్చే విధంగా మన ప్రవర్తన ఉండాలి. క్రీస్తును పరిచయం చేసే విధంగా మన జీవితాల్లో మరి యెహోషువ వలె అనేక మందికి మాదిరి కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ మనమైతే ఏం చేస్తామంటే శత్రువుతోటి, అపవాది బిడలతోటి, లోకస్తులతోటి, లోకముతోటి మనం కలిసిపోయి వారి వంటి వారిగా మార్చిపడుతూ ఇశ్రాయేలు విగ్రహారాధనకు ఎడిట్ అయిపోయినట్టుగా మనం కూడా అనేకమైన ఆలోచనలకు, తలంపులకు, ఆచారాలకు, సాంప్రదాయాలకు ఎడిట్ అయిపోయి మన జీవితాన్ని దేవుని కంటే వారిని ఎక్కువగా ప్రేమిస్తూ దేవుడిని ప్రక్కన పెట్టేవారిగా మనం కనబడుతున్నాం. అలాంటి ప్రవర్తన మన జీవితంలో ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని గడపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. మనం కూడా ఒక ప్రత్యేకించబడి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ దేవునికి విధేయులుగా ఉంటూ మన జీవితాన్ని మన తరతరాలకి ఆయన దేవుడుగా ఉండాలని కోరుకుంటూ మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. మనలను, మన బిడ్డలను, మన కుటుంబాల దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడ, సర్వాధికారి అయిన తండ్రి, నీకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి మీరు అంతగానో కృపను చూపించారు. వింటున్న ఈ మాటలు మా జీవితాల్లో మార్పును కలిగించడానికి, ఇంకను మేము నేర్చుకోవడానికి, ఇంకను సరి చేసుకోవడానికి సహాయం చేయండి. అనేకమైన విషయాలు బోధించారు. పంచిపెట్టే విషయంలో యెహోషువ ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. మా జీవితాల్లో మేము కూడా అన్ని పరిస్థితుల్లో నమ్మకంగా ఉంటూ మీరు ఏ చెప్తున్నారో అది చేస్తూ విధేయులుగా మార్చబడుతూ మా తరతరాలు మీ సొంతం చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా జీవితంలో మీరు అప్పగించిన పనిని ఏది మిగిలి ఉండకుండా సంపూర్ణంగా నెరవేర్చి మీకు అప్పగించడానికి సహాయం చేయమని మీకే మహిమ చెల్లిస్తూ మా ప్రాణాత్మ దేహములు మీ సొంతం చేసుకోండి. ఉదయకాలం ఎవరిని క్షమించాలి, ఎవరి గురించి ప్రాధేయపడాలి, ఎవరిని నీ సన్నిధికి నడిపించాలో తెలియచేయమని మీకు మాత్రం మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. అందరికీ